పెరిగిన నెల్లూరు గడ్డను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయ ప్రవేశం చేసిన వ్యక్తులు పొంగూరు నారాయణ, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను నారాయణ సతీమణి పొంగూరు రామాదేవి అన్నారు. నెల్లూరు నగరంలో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆమె ప్రతి గడపకు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని పేర్కొంటూ శాసనసభ అభ్యర్థిగా నారాయణను, లోక్సభ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీపై కొందరు వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలతో అనేక మంది ప్రజలలో అపోహలు ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో పెన్షన్ విధానంపై ప్రకటన చేసి విడుదల వారీగా అంటూ మాట మార్చిన విధంగా తాము మాట మార్చమన్నారు. ఒక్కసారిగా 4,000కు పెంపుదల చేసి పెన్షన్ అందించడం జరుగుతుందని వెల్లడించారు. సైకిల్ గుర్తుకే ఓటేయమని ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటు వేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుతూ ముందుకు వెళ్ళటం జరుగుతోంది. ఇక్కడ మనము అందరము గమనించాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ రాజకీయాల్లోకి రావటము ఏదో ఆశించి లేకపోతే ఏదో సంపాదించుకోవటానికి అని చెప్పి పాలిటిక్స్లోకి రాలేదు. ఇప్పుడు పోటీ చేయటం కూడాను నెల్లూరుకి ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా తమ సొంత గడ్డ అయిన నెల్లూరుకి స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఖచ్చితంగా మేము పుట్టి పెరిగి మాకు ఇంత ఇచ్చిన నెల్లూరు టౌన్ని డెవలప్ చేయాలి అనే సదుద్దేశంతో వచ్చిన వాళ్ళు.